మనల్ని ఇబ్బంది పెట్టేటువంటి వ్యక్తులను దేవుడేం వదిలిపెట్టడు. ఎందుకంటే వాడు ముట్టింది ఎవరినో తెలుసా? ఆయన బిడ్డని. నువ్వెవరు? ఆయన రక్తం చేత విమోచింపబడ్డ ఆయన సొత్తు. నీ బిడ్డను ఎవడన్నా క్షోభ పెడితే నువ్వు ఊరుకుంటావా? ఖచ్చితంగా నువ్వు ప్రతీకారం తీర్చుకుంటావుగా. ఆ మాట కూడా ఆయన చెప్పాడు. పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలం ఇత్తును. పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలం ఇత్తును. ఎరా, నిన్ను బాధ పెడుతుంటే వాడి సావేదో వాడే చేస్తాడని చూస్తా ఊరుకునేవాడిని అనుకున్నావు ఇందిరా? నైనా నిన్ను ప్రేమించి నీకై ప్రాణం పెట్టిన వాడిని నేను. నా ప్రాణం కంటే ఎక్కువగా నిన్ను ప్రేమించేవాడిని. నేనెందుకు వదిలిపెడతాను? పగ తీర్చుట నా పని. పగ అంటే వాయిదా వేయబడిన కోపం.